నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే ప్రకాష్ రాజు అనే వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు. ఈయన పవన్ కళ్యాణ్ గారితో ఎన్నో సినిమాలు తీసినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి ఎంబడి సినిమాలు తీసి పవన్ కళ్యాణ్ గారి ఎంబడి ఉండి పవన్ కళ్యాణ్ గారు ఏంటో గమనించినావు, అది నీకు కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం ఏంది, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారు, పవన్ కళ్యాణ్ గారి ఏ విధంగా ఉంటాడో పవన్ కళ్యాణ్ గారు అనేది నీకు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు. కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే నేను అనుకున్నా, అరే ప్రకాష్ రాజ్ అనేటోడు సినిమాలలోనే విలన్గా కనిపిస్తాడేమో అని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు చూసుకున్నటువంటి పరిస్థితులలో నిన్ను చూస్తే నేను కాదు, యావత్ హిందూ సోదరులందరూ కూడా నిజ జీవితంలో కూడా ప్రకాష్ రాజ్ అనేటోడు ఒక విలనే అని చెప్పి కూడా ఈరోజు క్లియర్ కట్గా అర్థమైంది. ప్రకాష్ రాజ్ గుర్తుపెట్టుకో, నీకే చెప్తున్నా, ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో బలంగా పనిచేస్తున్నటువంటి ఒక బిడ్డగా నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, విను. జనసేన పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ జర్నీలో మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది పేద ప్రజలకి కావచ్చు, కష్టపడ్డ సొంత డబ్బు ఎన్నో కోట్లు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దానం చేయడం జరిగింది. అవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి అన్ని నియోజకవర్గాలలో తిరిగి కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన ఒక నమ్మకం కలిగి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుడిని పట్టుకొని ఈ ప్రకాష్ రాజ్ అని ఒక చీడ పురుగు ఇష్టం వచ్చినట్టు విషం చిమ్మే ప్రయత్నం చేస్తుండు. నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్ని మంచి పనులు చేసిండో అవి నీకు చెప్తా, నువ్వు విను. గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది ఇప్పటికీ. కానీ కొన్ని గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో రోడ్లు తెలియదు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి. అదేవిధంగా త్రాగే నీరు లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. గిరిజన ప్రాంతాలలో రోడ్లు లేనప్పుడు వాళ్ళందరూ కూడా డోలీ మూతలలో ప్రెగ్నెన్సీ లేడీస్ని కానీ, అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా ఇబ్బంది అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కానీ వాళ్ళందరూ కూడా ఆ డోలీ మూతలు మోసుకొని వెళ్ళే వీడియోలు కూడా అనేక సార్లలో చూసిన సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు. అవన్నిటిని చూసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని ఈ పరిస్థితి ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి పేద ప్రజలకి రావద్దు అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రోడ్లు వేయించి ఈరోజు గిరిజన ప్రాంతాలలో దీపాలు పెట్టుకొని బ్రతుకుతున్న క్రమంలో వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు కరెంటు వేయించి కావలసిన లైట్లు అందించి వాళ్ళ బ్రతుకుల్లో వెలుగులు నింపినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మ్యాజిక్ డ్రైనేజ్లు ఏర్పాటు చేసి అడవి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ అడవి ప్రాంతాలలో కూడా పవన్ కళ్యాణ్ గారు మూగ జీవాలకు కానీ మరియు జంతువులకి కానీ పశువులకు కానీ ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మూగ జీవాల దాహం తీరడానికి నీళ్ళ తొట్టీలు కట్టించి పవన్ కళ్యాణ్ గారు ఆ నీళ్ళ తొట్టిలలో ఎప్పటికప్పుడు వాటర్ ఫుల్గా నింపి ఆ మూగ జీవాలకి ఇబ్బంది కలగవద్దని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప పనులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీటీ రోడ్లు అని చెప్పి అనేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల కాలంలో డెవలప్ చేసినటువంటి ఏదైతే ఉందో అవన్నిటినీ కేంద్ర ప్రభుత్వం గుర్తించి పవన్ కళ్యాణ్ గారికి 5 అవార్డులు కూడా అందజేయడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారి పనితీరు అని చెప్పి కూడా నేను ఈరోజు మరొకసారి ప్రకాష్ రాజ్ అనే ఒక చీడపురుగుకి తెలియజేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో మనం అందరం కూడా చూసుకుంటే ఒకేసారి 25,000 పైగా గ్రామ సభలు నిర్వహించి గిన్నీస్ బుక్లో ఎక్కినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఇంత గొప్ప నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2 లక్షలకు పైగా వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి, ఆ శాలరీని కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ అనాథ పిల్లలకి మనిషికి 5,000 చొప్పున ఆ అనాథ పిల్లలకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి గొప్పతనం కూడా మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ఇంత గొప్ప నాయకుడిని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి గొప్ప పనులు రైతుల పైన కావచ్చు, పేద ప్రజలకి కావచ్చు,
మరియు జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలక సభ్యులు కావచ్చు, మరి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చెప్పుకుంటూ పోతే ఎన్నో కోట్లు కూడా దానం చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఈ గొప్ప విషయాలన్నీ ప్రకాష్ రాజ్ మీడియా ముందుకు వచ్చి, నువ్వు అన్నమే తింటే నువ్వు గడ్డి తినకపోతే మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప పనులన్నీ చెప్పు. ఈరోజు ఇది చేత కాదు మనకి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ప్రయత్నం చేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు అల్లర్లు సృష్టిస్తున్నావు, దీన్ని ఎవడు పట్టించుకునే దాఖలా లేదు. నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ తీరు నచ్చకపోతే ఆ పాలసీల పైన మీరు ప్రశ్నించండి, మేము సమాధానం చెప్తాం. కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు బయటికి లాగి తిడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా నీకు మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రశ్న రావణ్ అనే ఒక చిల్లర క్యాండిడేటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి వాడు వీడు నోట్లో పెట్టి కొడుతా తీస్తా నార తీస్తా అని ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి రావణ్ ఎవడైతే ఉన్నాడో వాణ్ణి పోలీస్ అధికారులు కూడా వీడు చేసింది తప్పు అని చెప్పి కూడా పోలీస్ అధికారులు వాడిని అరెస్ట్ చేస్తే, ప్రశ్న రావణ్ అని ఎవడైతే ఉన్నాడో వీనికి ప్రకాష్ రాజు అనే క్యాండిడేటు ఇద్దరికి కూడా వీళ్ళ బంధం ఏ విధంగా ఉందో మీకు ఒక్కసారి ఆడియో కాల్ వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. దాని తర్వాత మాట్లాడదాం మనం. అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన మేము గొర్రెలం కాదు, బానిస బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? నాకు ట్వీట్ చేయొచ్చా? సార్ అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంత మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియా కంటే. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలి మీడియా మిత్రులకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది, లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి క్లోజ్ మీడియా. మిత్రులారా, ప్రకాష్ రాజ్ ప్రశ్న రావణ్ అనేటుంది వీళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఏ విధంగా వీళ్ళందరూ కూడా విషం చిమ్మే ప్రయత్నం చేస్తారో మీ అందరికీ కూడా ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. ప్రకాష్ రాజ్ అనే క్యాండిడేట్ ఈరోజు మనం చూసుకుంటే వైసీపీ పార్టీకి అమ్ముడు పోయి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి బిస్కెట్లు నములుకుంటా సర్కస్లో బొమ్మలు ఎగిరినట్టు ఎగురుకుంటా ఈ ప్రకాష్ రాజు, ఈ రావణ్ అనేటోడు, ఈ దండుపల్లం గ్యాంగు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ప్యాకేజీ బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆ బిస్కెట్లు కుక్క మీద బిస్కెట్లు ఎగిరేసి ఎట్లా ఎగురుతుందో కుక్క ఆ విధంగా చేస్తున్నారు. మనందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది. ప్రకాష్ రాజ్ అనేటోడు గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళపైన దాడులు చేసింది, ఎంతో మంది పేద ప్రజలను ఇబ్బంది పెట్టింది, ఎంతో మందిని మర్డర్లు చేసి చంపింది. దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోడు అని చెప్పి సర్టిఫికేట్ క్రియేట్ చేసి నడి రోడ్డు పైన ఈ వైసీపీ క్యాండిడేట్లు మొత్తం కలిసి గుండు కొట్టించి ఆయనని మానసికంగా గురి చేసి చంపేయడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే బాబాయిని గొడ్డెలతో నరకడం, ఒక డ్రైవర్ని డోర్ డెలివరీ చేయడం, ఈ వైసీపీలో జరిగినటువంటి అరాచకాలు. అమర్నాథ్ అనే మైనర్ యువకుడిని వాళ్ళ అక్కని ఎందుకు ఏడిపిస్తున్నాను అడిగినందుకు పెట్రోల్ పోసి తలగా పెట్టినప్పుడు మానవత్వం అనేది ఆ రోజు చచ్చిపోయింది ప్రకాష్ రాజ్కి. వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు ఇన్ని అన్యాయాలు జరిగినప్పుడు ఈ ప్రకాష్ రాజ్ అనేటోడు ఎక్కడికి పోయిండు? నీ నోరు ఎవడొత్తిండప్పుడు నువ్వు ఎందుకు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేవు? ఆ రోజు నువ్వు ఎందుకు బయటికి రాలేవు? యావత్ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఖబర్దార్ ప్రకాష్ రాజ్. ప్రశ్న రావణ్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రకాష్ రాజ్ నీ కొడుకు వయసు వాడు, వానికి నువ్వు మాట్లాడుతుంది తప్పు అని చెప్పబోయి వాడు మాట్లాడుతున్న మాటలకి ఒత్తాసు పలుకుంటా వానికి సపోర్ట్ చేసుకుంటా రావణ్ణి ఆ విధంగా ఎలా అరెస్ట్ చేస్తారు, మరో బెయిల్ వచ్చేది ఇంకొక పిఎస్కి ఎలా తరలిస్తున్నారు, జనసేన కార్యకర్తలు గూండాలు అని చిల్లర మల్లర మాటలు ఇవన్నీ బంద్ చేసుకో ప్రకాష్ రాజ్. ఖబర్దార్ ప్రకాష్ రాజ్, తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఒకవేళ అన్నమే తింటే నువ్వు గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల పైన నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఏమైనా తప్పు చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిండో నిరూపించి చూపించు నీకు దమ్ముంటే. కానీ ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడు బంద్ చేసుకో. మా హిందూ
దేవీ దేవతలని ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఏ ప్లేస్లలో నువ్వు విమర్శించినావో మా హిందూ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. నువ్వు ఎక్కడ దొరికినా కానీ నీకు చెప్పుల దండ నీ మెడలేసి ఊరేగింపుతారని చెప్పి కూడా మా హిందూ సోదరులందరూ అని చెప్పి కూడా ఈ ప్రశ్న రావణ్ అనేటోడు జర్నలిజం ముసుగులో ఉండి ఈ ప్రకాష్ రాజు వానికి సపోర్ట్ చేసుకుంటూ ప్రాంతాల మధ్యలో చుచ్చు పెడుతూ జనాలను అందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఈ జర్నలిజం ముసుగులో నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. చట్టం ఎవ్వరికి చుట్టం కాదు. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు శిక్షించండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు బాజాప్తా ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. ఏ నాయకుడు ఆ విధంగా చెప్పాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ రాజ్, నీకు వైసీపీ పార్టీ మీద ప్రేమ ఉంటే నువ్వు వైసీపీ కండువా కప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టి నీ ట్విట్టర్ ఏదైతే ఉందో ట్విట్టర్లో వీడియో మీద వీడియో రిలీజ్ చేస్తున్నావు కదా, వైసీపీ కండువా కప్పుకొని అప్పుడు నువ్వేం మాట్లాడుతావు మాట్లాడు, ఏం ప్రశ్నిస్తావు ప్రశ్నించు, పాలసీల మీద మాట్లాడు, పాలసీల మీద మాట్లాడదాం. నీ ప్రశ్నకి ప్రతి ఒక్కటి జవాబు చెప్తాం. కానీ ఈ దొంగ ముసుగులో ఉండి జగన్ వేస్తున్న బిస్కెట్లకి ఎగురుకుంటా తినుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నీ ఎంబడి తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరే నేను చెప్పుతో కొట్టే రోజులు కూడా దగ్గరకు వచ్చినాయని చెప్పి కూడా జనసేన పార్టీ తరపున ఈరోజు నీకు తెలియజేసుకుంటున్నాను. నువ్వు మొన్న పోటీ చేస్తే 1200 ఓట్లు కూడా రాలే. కాబట్టి కుక్కలను తరిమి కొట్టిరు కాబట్టి నిన్ను ఎవ్వడు కానే పరిస్థితి లేదు. సినిమాలలో అప్పుడంటే సినిమాలలో చూసి ఏదో నవ్వుకుర్రు నిన్ను చూసి, కానీ ఇప్పుడు సినిమాలలో కూడా నిన్ను చూసే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ ప్రకాష్ రాజ్ అనేటోడు ప్రపంచాన్ని మొత్తం భుజాల మీద వేసుకొని మోస్తున్నట్టు, ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తున్నట్టు పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. ప్రతి దాంట్లో వచ్చి ఏలు పెట్టి వాసన చూస్తాడు. ప్రతి దగ్గర పెంట చేస్తాడు. ఈ చిల్లర మల్లర బుద్ధులు మానేసుకో. నువ్వు ఒకవేళ ఇదే చేయాలని అనుకుంటే నీ కష్టపడ్డ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలకి ఇయ్యు. నేను అక్కడ ఇంత ఇచ్చినా ఇక్కడ ఇంత ఇచ్చినా ఈ ప్రజలు నేను ఆదుకున్నా అని చెప్పి బయటికి రా. వచ్చి అప్పుడు నువ్వు మాట్లాడు. ఎవడైనా పడతాడు. నువ్వు వాడు వీడు వేసిన పేటిఎం బిస్కెట్లు తినుకుంటా పందికొక్కు బలిసినట్టు బలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ప్రకాష్ రాజ్ ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారి పైన హద్దులు దాటి మాట్లాడినా, ఇష్టానుసారంగా మాట్లాడినా నాలుక చీరే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ ప్రకాష్ రాజ్. జై తెలంగాణ, జై హింద్.